ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచి పట్టున్న నేత గంగుల కమలాకర్. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గంగులకు బీసీ వర్గాల్లో ఎంతో పలుకుబడి ఉంది. ఇక మాజీ సీఎం కేసీఆర్తో పాటు కేటీఆర్కు గంగుల అత్యంత సన్నిహితుడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాలో గంగులదే రాజ్యం. ఆయన సత్తా గుర్తించే పట్టుబట్టి మరీ పార్టీలోకి తెచ్చుకున్నారు కేసీఆర్. ఆ తర్వాత మంత్రిగాను అవకాశం కల్పించారు. ఏ పని అప్పగించినా దాన్ని సక్సెస్ చేసేందుకు గంగుల 100% కష్టపడతారని కూడా చెబుతూ ఉంటారు. అలాంటి గంగుల ఇప్పుడు సడన్ గా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొన్ని రోజులు బాగానే హడావిడి చేసినా ఎందుకో గానీ పెద్దగా బయట కనిపించడం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకలాపాలకు అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్తో పాటు గంగుల అనుచరులు కూడా పరేషాన్ అవుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కు కరీంనగర్ జిల్లా అంటే ఓ సెంటిమెంట్. అలాంటి జిల్లాను గంగులకు అప్పగించారు ఆయన. ఏ పని చేపట్టినా గంగులను ముందు పెట్టేవారు. కరీంనగర్ భీముడు అంటూ ముద్దుగా పిలుచుకునేవారు కూడా. అలా అధినేత నమ్మకాన్ని చూరగొన్న గంగుల ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సైలెంట్ అయిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నా కనీసం స్పందించడం లేదు. గంగుల మౌనం ఇప్పుడు అధినేతను కూడా కలవర పెడుతోంది. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా గంగుల కూడా పార్టీ మారుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డితో గంగుల టచ్ లోకి వెళ్లిపోయారన్న టాక్ కూడా నడుస్తోంది. బయట ఇంతలా ప్రచారం జరుగుతున్నా గంగుల మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడాక కేసీఆర్ ను కలిసిన గంగుల ఇటీవల కనీసం అటువైపు కూడా వెళ్లడం లేదు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ రోజురోజుకు బలహీనపడుతున్న గంగుల అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. ఇటీవలే ఎవరూ ఊహించని విధంగా పార్టీ మారారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. దీనిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆ టైంలోనూ గంగుల మౌనాన్ని ఆశ్రయించారు. ఇవన్నీ చూస్తుంటే గంగుల పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీలో కలిసి పనిచేసినప్పుడు గంగులకు మంచి సాన్నిహిత్యం ఉండేది. దాంతో ఆయన్ని పార్టీలో కూడా ఆహ్వానించారని చెప్తున్నారు. అయితే పొన్నంతో ఉన్న విభేదాల నేపథ్యంలో పార్టీ మారడంపై గంగుల ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. దీంతో ప్రస్తుతానికి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారట గంగుల. మరి ఈ భీముడు మౌనం ఎప్పుడు వీడుతారో, ఊహాగానాలకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి మరి.